సంగమ మనము యేసేపు గారి జీవితాన్ని గురించి కొన్ని వారాలుగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యేసేపు గారి జీవితం ఎలా ప్రారంభమైంది, ఆయన జీవితం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఆయన కలలు కనడం, యేసేపు గారు అమ్మివేయబడటం, ఆయన ఐగుప్తుకి రావడం, ఐగుప్తుకి వచ్చిన ఆయన అక్కడ చేయని నేరానికి నింద మోపబడిన వాడుగా ఆయన చెరసాలలు వేయబడటం, ఆ తర్వాత రాజుగారు కలగంటే కలభావాన్ని చెప్పి మరలా రాజుగారి ఎదుట నిలవబడటం, రాజుగారి దగ్గర కలభావాన్ని చెప్పిన తర్వాత జరగబోయే 7 సంవత్సరాల కరువు, జరగబోయే 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట, వీటన్నిటి విషయమై ఒక మంచి జ్ఞాన వివేకములు గల వ్యక్తిని మీరు వాటిపైన నియమించండి అని యేసేపు గారు ఫరో రాజు గారికి ఒక సలహా ఇవ్వటం, ఆ సలహా మేరకు నీ వంటి దేవుని ఆత్మగల మనుషుణ్ణి మేము కనుగొనగలమా అనని యేసేపు గారినే ఐగుప్తు దేశం అంతటి మీద రాజు తరువాత రాజంతటి వానిగా ఆయనను నియమించటం, రాజుగారి ముద్రగా ఉన్న ఉంగరాన్ని కూడా తీసి యేసేపు గారికి ఇవ్వటం, అధిపతిగా ఆయనను నియమించడం అన్నది ఇక్కడి వరకు కూడా మనము విన్నాము, వాటిని నేర్చుకున్నాము. అది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనం నుండి అక్కడి దాకా మన ప్రయాణం మనం చదువుకోవడం నేర్చుకోవడం జరిగింది. ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనం, తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను, అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి, అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యేసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఇక్కడి దాకా మనం నేర్చుకోవడం జరిగింది. ఫరోను నేనే, రాజుని నేనే, రాజవంశంలో పుట్టిన ఆ గొప్ప ఇంటి వాడును నేనే, అయినప్పటికీ నీ సెలవు లేక ఎవరు కూడా దేశంలో కాలినైనను చేతినైనను ఎత్తకూడదు, నీ మాటకు ఎవరు ఎదురు చెప్పకూడదు అనని ఒక కఠినమైన శాసనాన్ని నియమించి, అందరూ కూడా నేను రథం మీద వచ్చేటప్పుడు ఎలాగైతే వందనము చేస్తారో, రాజుని ఎలాగైతే గౌరవిస్తారో అదే గౌరవాన్ని యేసేపు గారికి ఇస్తూ ఆయనకు కూడా వందనము చేయాలి మీరు అనని రాజంతటి స్థానంలో ఆయనను నియమించి, ఇదిగో నేను రాజుగా మాత్రము ఉంటాను, నీవు పరిపాలన దేశంలో ఏం జరగాలో అవన్నీ కూడా నీ మాట ప్రకారంగా జరగాలని రాజుగారు యేసేపు గారికి చెప్పడం, అలా చెప్పి ఆయనను అధికారిగా నియమించి ఇంకా ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన చేసిన పని ఏంటంటే 45వ వచనంలో, మరియు ఫరో యేసేపునకు జప్నత్పానేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫెర కుమార్తె యగు అసెనతునిచ్చి పెళ్లి చేశాను. 2 పనులు చేశాడు ఆయన. మొట్టమొదటిది ఆయన పేరు మార్చాడు. నిజానికి ఆయన పేరేం పేరు? యేసేపు. యేసేపు అనగా అర్థమేమి? యేసేపు అనగా అర్థమేమి? ఆల్రెడీ ఇదంతా కూడా మనం విన్నాము. యేసేపు అనగా అర్థం ఏమిటి అని అంటే, యేసేపు అనగా అభివృద్ధి చేయును అనే ఒక అర్థం ఉంది. రెండవది ఫలించేడి కొమ్మ అనే అర్థం ఉంది. మూడవది యేసేపు అనగా జోడిస్తాడు, ఒంటరిగా ఉండడు, దేవుడు అతనికి జోడిస్తాడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే నా కొడుకు ఒంటరిగా ఉండకూడదు, మరి ఒక కుమారుని దేవుడు నాకు దయచేయును గాకనని ఆయనకు యేసేపు అని పేరు పెట్టడం జరిగింది. జోడు ఇస్తాడు దేవుడు అనే అర్థం యేసేపు అనే పేరులో ఉంది. మరొక అర్థం ఏముందనంటే రహస్యాలను వెల్లడిపరిచేవాడు అని అర్థం యేసేపు అనగా. ఈ 4 అర్థాలు యేసేపు అను పేరుకు
అర్థంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈయన పెట్టిన పేరు ఏంటంటే జప్నత్పానేహు అనే పేరు పెట్టాడు. యోసేపు అని అంటే మరొకటి గుర్తుంచుకోవాలి, యోసేపు అనగా అది హెబ్రీ పేరు, హెబ్రీలు పెట్టుకునే పేరు అనమాట అది. కనుక ఈయన ఉన్నది హెబ్రీ దేశంలో, వారి మధ్య లేడు కానీ మెసొపొతేమియాలో లేడు, అలాగే కానాను దేశంలో లేడు, కానీ ఈయన అమ్మబడిన వాడుగా ఈజిప్టుకు వచ్చేసాడు. ఈ ఐగుప్తు దేశంలో ఈయన ఉండటాన్ని బట్టి ఈయనకు ఐగుప్తు పేరు పెట్టడం పడింది. జప్నత్పానేహు అని అంటే ఇది ఐగుప్తు పేరు అన్నమాట. దీనికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. జప్నత్పానేహు అనే పేరుకు అర్థం ఏమిటి అని అంటే ఇదిగో దీనికి అర్థం మర్మములను బయలుపరచువాడు అని ఒక అర్థం ఉంది. ఇది ఈజిప్టు భాషలోనే అర్థం మర్మములను బయలుపరచువాడు అని. రెండవది ఏంటంటే దీని అర్థము రక్షకుడు అని అర్థం. జప్నత్పానేహు అని అంటే ఒకటి మర్మములను బయలుపరచువాడు, రెండవది రక్షకుడు, సేవియర్ అన్నమాట, రక్షించేవాడు అనగా రాబోయే ప్రమాదాన్ని తప్పించువాడు అనే అర్థం ఈ పేరుకుంది. జప్నత్పానేహు అని అంటే రాబోయే ప్రమాదాన్ని తప్పించేవాడు, ఈయన రక్షకుడు, ఈయన మర్మములను బయలుపరచువాడు. గనుక ఆ ఈజిప్టు దేశానికి సంబంధించిన ఆ భాషలో అక్కడ వాడుక భాషగా ఉన్న ఆ పేరును జప్నత్పానేహు అనే పేరును యోసేపు గారికి రాజుగారు పెట్టాడు. ఆ పేరు పెట్టి ఒంటరిగా ఉన్న ఆయనకు ఈయన ఒక అమ్మాయిని చూశాడట. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? అసెనతు. అసెనతు అనే ఒక అమ్మాయిని చూసి ఈయనకు పెళ్లి చేశాడు. ఇంతకీ ఈమె ఎవరు అని అంటే ఓను యొక్క యాజకుడైన పోతీఫరే కుమార్తె, ఒక యాజకుని కుమార్తె. ఈమెనిచ్చి పెళ్లి చేశాడు. ఈయన దేనికి యాజకుడు? ఈ పొతిఫర ఆయన ఏ సంస్కృతిలో ఉన్నాడు, దేనికి యాజకుడని దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన గురించి మనకు తెలిసేది ఏంటంటే ఓను అనే ఒక ప్రాంతం ఉంది. ఇప్పట్లో అయితే ఈజిప్టులో కొంతమంది నాయకుల పేర్లు, దేశ అధ్యక్షుల పేర్లు కూడా ఓను అనే పేరున్నాయి కొంతమందికి. అయితే ఈ ఓను అనే ప్రాంతం అన్నది సూర్య దేవతల నగరంగా పిలువబడుతుంది. అంటే ఆకాశంలో కనబడే సూర్యుడు ఒక దేవుడని, ఆ సూర్యునికి చాలా అవతారాలు ఉన్నాయని, ఆ సూర్య అవతారాలు చాలా దేవత రూపాలలో ఉన్నాయనని సూర్యదేవ నగరం, సూర్య దేవతల నగరంగా ఈ ఓను అనే ప్రాంతాన్ని అక్కడ నియమించారు. అక్కడ ఎన్నో పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆ సూర్య దేవతలకు ఈయన యాజకుడుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని గురించి మనం సెర్చ్ చేసినప్పుడు, వెతికినప్పుడు అలాంటి ఆ సూర్య దేవతలకు యాజకుడుగా ఉన్న అతని కుమార్తె చాలా ప్రథముడు. ఎందుకంటే అది ఈజిప్టులో చాలా ప్రథమమైన నగరం. ఆ నగరానికి ఈయన యాజకుడుగా ఉన్నాడు. ఆయన కుమార్తె అసెనతు. అంటే ఒక గొప్పింటి అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చి యోసేపు గారికి పెళ్లి చేశాడు. యోసేపు గారికి పెళ్లి చేసి ఇక పెళ్లి చేసిన తర్వాత ఆయన చెప్పిన బాధ్యతలన్నీ నెరవేర్చాలి. ఈయనకు ముందున్న సవాల్ ఏంటంటే 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా వండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కనుక ఈ సమృద్ధి పంటను జాగ్రత్తగా కాపాడి కరువు వచ్చే ఆ కరువు 7 సంవత్సరాలను కరువు లేకుండా దేశాన్ని రక్షించాలి, అందరూ పోషించాలి. ఇది ఈయన ముందున్న సవాలు. కనుక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు కూడా ఇక తిరగడం ప్రారంభించాడు అన్ని దేశాలు. ఈ పెళ్లి చేసుకున్న ఆయన, ఎందుకంటే రాజైన తర్వాత ఎవరైనా కూడా దేశాన్ని సంచరించాలి. దేశం ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా పంటలు పండుతున్నాయి అంటే మెట్ట పొలాలు, ఇలాంటి కొన్ని దిగువ పొలాలు ఇలాంటివి ఉంటాయి కదా, బాగా పంట పండే ఏరియాస్ ఉంటాయి, కొన్ని చోట్ల పంట పండవు అని ఇదంతా కూడా దేశం అంతనే ఆయన సంచరించి ఏ దేశపు భూభాగం ఎలా ఉంది, ఏ దేశపు ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నిటినీ పర్యవేక్షించడం ఆయన ప్రారంభించాడు. మీరు ఒక్కొక్క వచనం చూస్తూ రండి, అదే కనబడుతుంది. 46వ వచనంలో యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను.
అంటే ఆ వయసు కూడా చెప్పేశాడు ఆయన అక్కడ. అంటే రాజు దగ్గరకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అంటే ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలలో ఆయనకు అప్పగింపబడిన బాధ్యత, ఆయన పొందుకున్న ఆ స్థితి, ఆ రాజరికపు బాధ్యత, ఆయన అభివృద్ధి, ఇవన్నీ కూడా 30 ఏండ్లకే ఆయన దగ్గరకు వచ్చాయి. అప్పుడు ఆ 30 ఏండ్లప్పుడు తిరగడం మొదలుపెట్టాడు దేశం అంతటా. ఈ 7 సంవత్సరాలు తిరిగాడు. అప్పుడు పంట పండుచున్న ప్రతి చోట కూడా సమృద్ధి అయిన బహు విస్తారమైన పంట ఈ 7 సంవత్సరాలు పండితే ధాన్యం అంతటిని కూడా ఏ పట్టణంలో పండిన పంటను ఆ పట్టణంలోనే కొట్లు కట్టించి వాటిని అక్కడే సమకూర్చాడు. ఏ పంట పండిన ఏ గ్రామానికి చెందినది, ఏ పట్టణానికి చెందినది, ఆ పట్టణంలోనే వాటంతటిని సమకూర్చి ఆయన నిలువ చేశాడు. అంత నిలువ చేశాడు. ఇలా 7 సంవత్సరాలు జరిగింది. 7 సంవత్సరాలు ఇదంతా నిలువ చేసిన ఆ కాలంలో ఏం జరిగిందంటే ఈ 7 సంవత్సరాలలో సమృద్ధిగా పంట పండిన ఈ 7 సంవత్సరాలలో 2 పిల్లలు వాళ్ళకు పుట్టారు. యోసేపు గారికి ఆయన భార్య అయిన ఏం పేరు, ఆమె పేరు అసెనతు గారికి. యోసేపు గారికి ఆయన భార్యకి ఈ సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలలో 2 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు. 2 కొడుకులు పుట్టినప్పుడు ఆ 7 సంవత్సరాల్లో మొట్టమొదటి కొడుకు పుట్టాడు. మొదట అంటే 3 సంవత్సరాలకు ఒకరు పుట్టారు అనుకోవచ్చు. పెళ్ళైన 3 సంవత్సరాలకి మొదట ఆయన పుట్టాడు. పుడితే ఆ కొడుకు పుట్టగానే కొడుకుని ఎత్తుకున్నాడు ఆయన. కొడుకుని ఎత్తుకునగానే ఈయనకి ఏం గుర్తొచ్చిందనంటే ఎంతో కాలంగా ఆయన మనస్సులో ఒక బాధ ఉంది. ఆయన నాయకుడైనా రాజు స్థాయికి వచ్చినప్పటికీ ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఇక్కడ ఒంటరి వాడిని కదా, నాకు తండ్రి ఉన్నాడు, నాకు అన్నలున్నారు, నాకు కుటుంబం ఉంది, నా అనుకునే వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడో దేశం కాని దేశంలో, అక్కడ దూరాన ఉన్నారు, వేరే దేశంలో, కానాను దేశంలో. నేను మాత్రము అందరూ ఉండి కూడా ఎవరు లేనివాడుగా, ఒంటరివాడుగా ఈ ఐగుప్తు దేశంలో ఉన్నాను, నేను ఒంటరి వాడిని అనే బాధ మాత్రం మనసులో చాలా వేదనతో ఉన్నాడు ఆయన. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరు కుటుంబాలతో ఉన్నారు, ఈయన మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఈ బాధను అనుభవిస్తున్న ఆయనకు ఆయన చేతిలో తనకు తన భార్యకు పుట్టిన ఆ కొడుకుని అలా ఎత్తుకుని కళ్ళ ముందు చూసుకునేసరికి ఏమనిపించిందనంటే నిజంగా నాకు కొడుకు పుట్టాడు, ఇప్పటి నుంచైనా నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోగలనా? ఆ మర్చిపోయే ఆనందం ఈ పిల్లాడి వల్ల నాకు దక్కుతుందా? ఎందుకంటే నావాడు కదా, నాకు పుట్టినవాడు కదా, నా కొడుకు కదా, నా రక్త సంబంధి, నా కుటుంబము. ఇప్పటి నుంచైనా నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయేనా అనని ఆయన ఏం ఆలోచించాడంటే నేను ఖచ్చితంగా మర్చిపోవాలి ఇక నా కొడుకుని చూసుకుంటానని ఆయనకు పెట్టిన పేరు ఏంటనంటే మరచుట అని పేరు పెట్టినాడు. ఏం పేరు పెట్టినాడు? ఆయన పేరు మనస్సే అని పెట్టినాడు. మనస్సే అంటే అర్థమేమి? మనస్సే అంటే మరచుట. నేను నా తండ్రి ఇంటి వారిని, నా అన్నలను, ఎక్కడో ఉన్న నా బంధాలన్నింటినీ కనీసం ఇప్పటి నుంచైనా నేను మర్చిపోయి ఇదిగో నాకు ఇవ్వబడిన దేవుడు నాకిచ్చిన ఈ కుటుంబంతో నేను ఇక సంతోషంగా ఉండాలనే ఆలోచనతో మరచుట అని పేరు పెట్టాడు ఆయనకి. ఆ తర్వాత 2వ కుమారుడు పుట్టాడు, మనకు తెలుసు కదా. 2వ కుమారునికి ఆయన పెట్టిన పేరేమిటి? మరొక 3 సంవత్సరాలకు పుట్టాడు. 7 సంవత్సరాల్లో పుట్టిన 2 పిల్లలు. 2వ కుమారునికి ఆయన పెట్టిన పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఎందుకంటే ఆయన మనసులో ఒకటి, నా తండ్రి కుటుంబం అక్కడుంది, నా అనుకున్న వారందరూ కూడా దేశం కాని దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నారు, నేను మాత్రం ఒంటరిగా ఉన్నానని ఒక బాధ. ఇదైతే మరొక బాధ ఏంటంటే నేను ఒంటరిగా ఉంటే ఉన్నాను కానీ నాకేంటి బాధలు, ఈ వేదనలు, ఆవేదనలు, శ్రమలు, ఎన్ని శ్రమలు, సంఖ్యలు, ఇనుము నన్ను బాధిస్తుంది. ఇదిగో చెయ్యని నేరాలన్నీ నా మీద మోపబడుచున్నాయి, ఎన్నో దెబ్బలు నాకు తగులుచున్నాయి, ఈ బానిస బ్రతుకు నాకేంటి, ఈ అవమానాలు నాకెందుకనని ఒకవైపు ఈ బాధలన్నీ ఆయన మనసులో కలతకు గురి చేస్తున్నాయి, ఎంతో వేదనకు గురి చేస్తున్నాయి యోసేపు గారికి. ఈ వేదనల మధ్య ఆయన పెట్టిన పేరట ఎన్నో వచనంలో
52వ వచనం, తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అంటే నేను బాధపడిన దేశమందు, ఎన్నో బాధలు పడ్డాను కదా ఇక్కడ ఈ దేశంలో, ఆ దేశంలోనే దేవుడు ఎక్కడైతే నేను బాధపడ్డానో అదే దేశంలో దేవుడు బాధలన్నింటి నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. బాధలన్నింటి నుంచి నాకు విడుదల కలిగింది, శ్రమలన్నింటి నుంచి నాకు విడుదల కలిగింది. విడుదల కలిగించడం మాత్రమే కాదు, విడుదల కలిగించిన దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఎలా అభివృద్ధిపరిచాడు? కనీసం సామాన్యమైన వ్యక్తిగా, స్వతంత్రం కలిగిన వ్యక్తిగా ఏదో నా పని నేను చేసుకుంటూ చాటును బ్రతికేయడం కాదు. ఈరోజు రాజంతటి స్థాయిలో రాజ్యాన్ని నాకు అప్పగించాడు పరిపాలించటానికి. ఇదిగో ఈ ప్రజలందరినీ పోషించే బాధ్యత నాపై ఉంచాడు. నన్ను ఇంత అభివృద్ధి చేశాడు. దేశం పైన నాకు అధికారం ఇచ్చి అభివృద్ధి చేశాడు. రెండవది, ఒంటరిగా ఉన్న నన్ను, నాకు ఒక భార్యను, 2 బిడ్డలను, 2 కొడుకులను ఇచ్చి నన్ను కుటుంబ పరంగా నన్ను అభివృద్ధి చేశాడు. దేవుడు బాధల నుండి నాకు విడుదల కలిగించాడని చెప్పి రెండవ వానికి పెట్టిన పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. అంటే ఆయన మనసులో ఉన్నది ఏమిటనంటే, కలిగిన వాటన్నిటి నుంచి, బాధలన్నిటి నుంచి నన్ను అభివృద్ధి చేశాడు కనుక దేవుడు అది మర్చిపోకుండా అభివృద్ధి అని పేరు పెట్టాడు. అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు పెట్టుకున్న పేర్ల వెనకాల వారి జీవిత గాథలు కనపడుతున్నావు. అది వారి జీవిత గాథలు. అంటే ఇంత వాళ్ళు ఎప్పుడే కానీ పేరు పెట్టేటప్పుడు, మనం పేరు పెట్టేటప్పుడు ఎట్లుంటుంది మన పిల్లలకి, మంచి పేరా లేదా, ఈ పేరు ఎవరికైనా ఉందా లేదా, ఇలాంటి సెర్చ్లు మనం చేస్తుంటాం. పేరు అందంగా ఉందా లేదా అని ఇలాంటి భావాలతో మనం పేర్లు వెతుకుతుంటాం. కానీ ఆ రోజు వాళ్ళు వెతికే పేర్లు, పెట్టే పేర్లు ఇలా ఉండేవి కాదు. ఇశ్రాయేలు ఆ 12 గోత్రముల వారికి పెట్టిన పేర్లైనా, ముఖ్యంగా యోసేపు గారికి పెట్టిన పేరైనా కూడా నిజంగా ఆ తల్లి పెట్టిన పేరు ఎంత అర్థవంతంగా పెట్టిందంటే, నా కొడుకు ఒంటరిగా ఉండకూడదు, దేవుడు మరో జోడు ఇవ్వాలేరని యోసేపు అని పేరు పెట్టింది. అంటే ఈయన పెట్టిన పేర్లు కూడా దేవుడు గతంలో జరిగించిన మేలులను బట్టి ఆ మేలునిక నేను మర్చిపోకూడదనని కొడుకులకు పేర్లు పెట్టాడు. అంటే పేర్లు పెట్టే విధానంలో ఇలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. మనం కూడా మన జీవితంలో మర్చిపోలేకుండా దేవుడు చేసిన కృపకు, ఆ కృపను ఎప్పుడు తలుచుకునేలా ఉండాలి పేర్లు. ఇక ఆ పేరుకు తగ్గట్టుగా జీవితాలు కూడా ఉండాలి. ఎందుకంటే ఈయన పేరు పెట్టిన జప్నప్పనేహు అనే పేరు పెట్టాడు ఆయన. ఆ పేరుకి ఏంటి అర్థం అని చెప్పాను? మొదట రహస్యములను బయలుపరిచేవాడు ఈజిప్ట్ భాషలో, రెండవదిగా రక్షకుడు, రక్షించేవాడు, మూడవదిగా రాబోయే ప్రమాదాల నుండి తప్పించేవాడని అర్థం ఉంది. ఈయన ఏ ఉద్దేశంతో అయితే పేరు పెట్టాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఆయన క్యారెక్టర్ కూడా భూమి మీద ఉంది. అదనమాట. ఇప్పుడు యేసు ప్రభు పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు పేర్లు గుర్తు చేసుకోండి. మొదటగా ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు పాత నిబంధనలో ప్రవచన సారంగా. ఇమ్మానుయేలు అంటే ఏంటి అర్థము? దేవుడు మనకు తోడని అర్థము. అనంటే దేవుడుగా ఉన్న ఆయన మీ యొద్దకు వచ్చి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. దేవుడు, మీరు సమాధానంగా ఉంటారు, మీరు ఇక దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీ దేవుడు మీతో పాటు ఉంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు సంతోషించండి అనే అర్థం ఇచ్చేదే ఇమ్మానుయేలు. ఆయన వచ్చిన తర్వాత మరొక పేరు పెట్టడం జరిగింది. పరలోకం నుండి పంపబడిన పేరు యేసు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు అని అంటే ఆయనకు పేరు మాత్రమే రక్షకుడు ఉంది, ఆయన రక్షణ ఇవ్వడానికి ఏమైనా అనగలమా మనము? ఆయన పేరు రక్షకుడే, ఆయన జీవితము రక్షకుడే, ఆయన వ్యక్తిత్వంలో ఆయన జరిగించేది కూడా రక్షణ కార్యమే. అంటే పేరే కూడా ఎప్పుడు కూడా ఏదో పేరు ఒకటి ఉండాలి కనుక ఈ వ్యక్తికి అన్నట్టుగా ఉండదు. యేసు ప్రభు జీవితంలో కానీ భక్తులు వారు ఆలోచించి పెట్టే పేర్లలో కానీ. ఇక ఆ తర్వాత అభిషక్తుడు అనే పేరు కూడా ఉంది ఆయనకు. యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అనంటే రాజు. అభిషక్తుడు అనంటే రాజు అనే అర్థం.
అనంటే రక్షించిన ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి ఆయనే రాజుగా ఉంటాడు. ఆయన రాజుగా ఉంటే మీరందరూ కూడా ఆయన కింద ప్రజలుగా ఉండి ఆయన పరిపాలనలో కొనసాగాలి. అనంటే యేసు ప్రభువుకి పెట్టబడిన పేరులోని ప్రతి పదము కూడా అది ఆయన జీవితాన్ని సూచిస్తుంది. ఏది అనవసరంగా ఉపయోగించినట్టుగా కనబడదు. యేసు అన్న, క్రీస్తు అన్న, అభిషక్తుడు అన్న, ఇమ్మానుయేలు అన్న ఏ పేరు యేసు ప్రభువుకు పెట్టబడినా, ఇంకా మనం కూడా నేర్చుకున్నాం. ఆయనను ప్రవక్త అన్న, ఆయనను యాజకుడు, ప్రధాన యాజకుడు అన్న, ఏ దానితో ఆయనను పిలిచిన ప్రతివి కూడా ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన ప్రజలలో జరిగించిన లోక రక్షణ, ప్రజల మధ్య జరిగించిన కార్యాలను ఆయన సూచిస్తాడు. అవి పేరు వెనుకున్న అర్థాలుగా భావిస్తాయి. కనుక ఎప్పుడే కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆగవలసింది ఏంటంటే పేర్లు పెట్టేటప్పుడు ఎప్పుడే కానీ ఒకటి జీవితాన్ని అర్థవంతంగా సూచించేదిగా పేర్లు పెట్టుకోవాలి. అంతేగాని ఏదో ఒకటి బాగుంది కదానని ఒక ఆయన పేరు విన్నాను నేను, ఆయన పేరు కయ్యను. మంత్రాలయంలో సంఘ పెద్ద మేము పోయినాం అక్కడికి. ఆయన పేరు కయ్యను. అంటే కయ్యను అంటే అర్థం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఇవేం తెలియకుండా బైబిల్లో కయ్యను అని ఉంది కనుక కయ్యను అని పెట్టుకున్నాడు ఆయన. కనుక అలాంటి పేర్లు ఉండకూడదు. పేర్లు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా భక్తుల వల్ల ఆలోచించి పేర్లు పెట్టుకోవాలి అని మనకు సూచిస్తుంది. ఆ సమయంలో 53వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే 53 నుండి ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యేసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. కరువు వచ్చేసింది, 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం భోంచేసినారు. కానీ 7 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా కరువు అన్నది ప్రారంభమైంది. ఆ కరువు గురించి ఏం మాట్లాడతాడంటే, కరువు ఆ ఐగుప్తు దేశంలో భారముగా ఉన్నందున అంటాడు. భారము అని అంటే వాళ్ళలో ఆందోళన, వాళ్ళలో దిగులు, భారం. ఎప్పుడంటే ఒక భారం మన మీద ఉన్నప్పుడు దాని గురించి ఆందోళన చెందుతాం, మనం దాని గురించి చింతిస్తాం, మనం దిగులు పడతాం. దానినే భారము అంటారనమాట. ఎంతో దిగులు స్టార్ట్ అవుతుంది. కుటుంబం ఉంది, కుటుంబంలో ధాన్యం అయిపోతుంది. అంతో ఇంతో డబ్బులున్నాయి ఇంట్లో, కొనడానికి అంతో ఇంతో ధనం ఉంది, కానీ ధాన్యం లేదు. ఇప్పుడు ఈ ధాన్యం కొరకు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్దామన్నా అన్ని చోట్ల అందరి కుటుంబాలలో ధాన్యం లేదు. పంట వేస్తే పంట పండడం లేదు, వేసిన పంట. ఇక ఏం చేయాలని అందరూ ఆందోళనకు గురై అప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వం దగ్గరికి వారు వెళ్ళిపోయారు. ప్రభుత్వ అధికారి అప్పుడు రాజుగా ఉన్నాడు కనుక రాజుగారి దగ్గరికి ప్రజలందరూ వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని మొరపెట్టుకోవడం వెళ్ళారు. అప్పుడు రాజుగారు అన్నారు, మీరందరూ కూడా యేసేపు గారి దగ్గరికి వెళ్ళండి. యేసేపు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీతో ఏం చెప్పితే అదే చేయండి, ఆయనకు ఎదురు మాట్లాడొద్దండి. యేసేపు గారు చెప్పిన ప్రకారంగానే మీరు చేయాలి అనగానే అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన. అన్నిటిని కొట్లు విప్పేసి, ఎందుకంటే కొట్లు కట్టించి ఏ పట్టణపు ధాన్యం ఆ పట్టణంలో నిల్వ చేశాడు కనుక అన్ని కొట్లను విప్పించి ధాన్యాన్ని అమ్మడం అన్నది ప్రారంభించాడు ఆయన. అలా అమ్ముతున్నాడు అందరికీ కూడా. అలా ధాన్యం అమ్ముతున్న ఆ కాలంలో ఒక్క ఈజిప్టు దేశంలో మాత్రమే కాదు కానీ అన్ని దేశాలలో కరువు వచ్చింది. అది విషయం. అక్కడ ఒక ఐగుప్తు దేశానికే కాదు కరువు, అది అన్ని సమస్త దేశములలో కరువు వచ్చేసింది. అప్పుడు అందరూ కూడా, ఈ దేశం వాళ్ళే కాదు మిగతా దేశస్తులు అందరూ కూడా ఈ కొనడానికి, ధాన్యము కొనడానికి యేసేపు గారి దగ్గరకు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. యేసేపు గారి దగ్గర ధాన్యము సమృద్ధిగా ఉంది. ఆయన ఎంతటి ధాన్యం ఉంది అని అంటే అక్కడ ఆయన సమకూర్చిన ధాన్యమట సమృద్ధిగా సముద్రపు ఇసుక వలె ఆయన సమకూర్చెను. వారికి కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేసిరి. కొలువలేనంత ధాన్యము, సముద్రపు ఇసుక అంతటి ధాన్యము, అంతటి ధాన్యాన్ని సమకూర్చాడు ఆయన. సముద్రపు ఇసుక, సముద్రం ఒడ్డుకెళ్ళాము మనము. మన భూమి ఎలా ఉందో ఇసుక అలా ఉంటుంది. అట్లా సముద్రపు బీచ్న సముద్రపు ఇసుక అంతటి ధాన్యాన్ని ఆయన సమకూర్చాడు. అప్పుడు అన్ని దేశాల వారికి
నిజానికి ఒక మాటలు చెప్పాలంటే లోక ప్రోక్షణ కొరకు, లోక రక్షణ కొరకు, లోకాన్ని పోషించుట కొరకు అప్పుడు ఆ ధాన్యం అంతటిని అమ్మడం మొదలుపెట్టాడు, ఇవ్వడం మొదలుపెట్టాడు. వచ్చే సమస్త దేశస్తులు కూడా కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. ఇది సమస్త దేశస్తుల గురించి వివరణ. తరువాత 42వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం చూడగలిగితే అప్పుడు కానాను దేశాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. కానాను దేశంలో కూడా కరువు వచ్చేసింది. అక్కడ ఎవరున్నారు? యోసేపు గారి తండ్రి అయిన యాకోబు గారు ఉన్నారు. యోసేపు గారికి అన్నలైన 10 మంది సహోదరులు ఉన్నారు. ఆయన సొంత తమ్ముడు బెన్యామీను గారు ఉన్నారు. ఆ తర్వాత స్త్రీలు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంచుమించు 70 మంది యోసేపు కుటుంబపు వారు అక్కడ ఉన్నారు. 70 మంది ఉన్నారు ఆయన కుటుంబం. ఆ 70 మంది కూడా కానాను దేశంలో ఉన్నారు. ఆ కానాను దేశంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చి వీళ్ళలో కూడా ఆందోళన మొదలైంది. రోజు చూసుకుంటున్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. లేదు ఆహారం లేదు మనకు తినడానికి. అన్న తమ్ముని వైపు చూస్తున్నాడు, తమ్ముడు అన్న వైపు చూస్తున్నాడు, భార్య భర్త వైపు చూస్తుంది, ఏం లేదు మనకి ఇంట్లో ఎట్లా అని. భర్త భార్య వైపు మరి నిర్ణయం చేయమంటావు, ఎక్కడ దొరకడం లేదని ఈయన చెబుతున్నాడు. కుటుంబం వారి మధ్య ఆందోళన వారిలో మొదలైంది. అప్పుడు యాకోబు గారు వచ్చారు, కొడుకులందరినీ పిలుచుకున్నాడు. పెద్దోడు కదా, పెద్ద ఆయన, వయసు చాలా ఎక్కువైంది, అప్పటికే 130 సంవత్సరాలు ఆయనకి. ఆయనట పెద్ద ఆయన పెద్దవాళ్ళని సమాచారం కనుక్కొని ఇదిగో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అనే విషయాన్ని తెలుసుకొని వచ్చాడు. తెలుసుకుని వచ్చి కొడుకులందరినీ తన ముందు కూర్చోబెట్టుకొని చెబుతున్నాడు, ఇదిగో ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, కాబట్టి మీరు ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా వెళ్ళి ధాన్యం కొనుక్కొని రావడానికి బయలుదేరండి అన్నాడు. అప్పుడు బయలుదేరితే అక్కడ మరలా ఒకటి మొదలవుతుంది. కనుక మిగతా వాక్య భాగాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం విందాం. దేవుడు తన వాక్యం మన అందరి హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.